నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు గోల్గొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్క్ వద్ద ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజన ఆత్మకథ సాంస్కృతిక సమితి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ముందుగా అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధుల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. రామకృష్ణాపురంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ రహీమాన్ మాట్లాడుతూ, అల్లూరి స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాలు, సహజ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అల్లూరి బ్రిటిష్ పాలనలో ఆర్థిక, ప్రకృతి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేశారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గుడివాడలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విఎంఆర్డీఏ పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సౌకర్యాలు కల్పనకు నిధులు మంజూరు చేస్తామని చైర్మన్ ప్రణవ గోపాల్ తెలిపారు. మండలంలో దొండపూడి గ్రామం మోదమాంబ ఆలయ ఆవరణలో 90 లక్షల రూపాయలు విఎంఆర్డీఏ నిధులతో నిర్మించనున్న పార్కు, మల్టీపర్పస్ హాలు నిర్మాణానికి శనివారం ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు తాతయ్య బాబులతో పాటు విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ భూమి పూజ చేశారు. స్థానిక మహారాజా స్వయం ప్రతిపత్తి కళాశాల విజయనగరంలో 2026-27 విద్యా సంవత్సరానికి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, బీఎడ్ కోర్సులలో ప్రవేశాల కోసం మొదటి విడత నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూపు పూర్తి చేసి ఎన్సీఈటీ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులు. 4 సంవత్సరాల నిడివి గల ఈ కోర్సులో మొత్తం 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సనాతన ధర్మాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై విజయనగరంలో జనసేన శ్రేణులు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాయి. జనసేన నేత గూరానా రాధిక నేతృత్వంలో పార్టీ ప్రతినిధులు స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా గురునా రాధిక మాట్లాడుతూ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కొందరు యూట్యూబర్లు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. యలమంచిలిపట్నంలో బాలికోన్నత పాఠశాల నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలకు అవసరమైన బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ క్లాస్ రూమ్లను 69.30 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తి కావడంతో శనివారం నాడు స్థానిక శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 139వ జయంతి సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి అల్లూరి సీతారామరాజు గారితో పోరాట విషయాలను విద్యార్థులకు తెలియజేశారు.
ప్రజలకు ఆధునిక లేటెస్ట్ టెక్నాలజీతో వైద్య సేవలు అందిస్తారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. సనత్ నగర్లో కృపా డెంటల్ ఆసుపత్రిని ప్రారంభించి మాట్లాడారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో సేవలు అందుతాయని వినియోగించుకోవాలని కోరారు. ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ పీతా కృపావతి మాట్లాడుతూ డెంటిస్టు సేవలే కాకుండా చర్మానికి సంబంధించిన సేవలు ఆసుపత్రిలో లభిస్తాయని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వెంగడ పంచాయతీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు వెంగడ మాజీ సర్పంచ్ సివేరి కొండలరావు మాట్లాడుతూ బ్రిటిష్ వారిని తరిమికొట్టి అడవి, భూమి వంటి రక్షణ చట్టాల సాధనకు అల్లూరి చేసిన ప్రాణ త్యాగాన్ని కొనియాడారు. విజయనగరం జిల్లా జామి మండలం కుమరం జడ్పీ హైస్కూల్లో శనివారం స్వాతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూతన విగ్రహావిష్కరణ మహోత్సవం 129వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాకర్లపూడి అజయబాబు, ఈపూరి శేఖర్ రాజు ఆధ్వర్యంలో జామి మండల క్షత్రియుల సహాయ సహకారాలతో విగ్రహాన్ని నిర్మించారు. ఇవి ఇంతవరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.